హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 10ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మిత్రమా నువ్వు వాళ్ళని చూసావా? నీ బాధ నాకు అర్థమవుతుంది. రేయ్ మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. అది కాదు మిత్రమా, యూలీ ఎందుకు అతనితో అంత క్లోజ్ అవుతుందో నీకు తెలుసా? ఎందుకంటే తనొక యువరాజు కదా! రేయ్ మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. సరే సరే వెళ్తాను. ఇప్పుడు లీసన్ క్లాస్ నుండి వెళ్ళిపోబోతూ ఉంటే, లీసన్ నువ్వెక్కడికెళ్తున్నావు? నిద్రపోవడానికి వెళ్తున్నాను మాస్టర్. నీకు ఎప్పుడు చూడు నిద్రపోవడం తప్ప వేరే పనేం లేదా? అని మాస్టర్ అరుస్తూ ఉంటే, నిద్ర వచ్చేలాగా క్లాస్ చెప్తుంది మీరు. ఇక్కడ పడుకొని నిద్రపోవడం కంటే నా రూమ్‌కెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవడం మేలు కదా! రేయ్ లీసన్, నేనెంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో తెలుసా? నువ్వు ఈ క్లాస్‌ని శ్రద్ధగా వింటే ఫ్యూచర్‌లో నువ్వు కుండ్లున్ ప్రజల్ని ఎదిరించి ఈజీగా పోరాడగలవు అని మాస్టర్ అంటూ ఉంటే, కుండ్లున్ ప్రజలు చూడ్డానికి చాలా అమాయకుల్లాగా కనిపిస్తున్నారు. వాళ్ళని చూసి మనమెందుకు భయపడాలి? రేయ్ లీసన్ ఆగు. అలా అయితే నీకు వాళ్ళంటే భయం లేదా? అవును. నాకు భయం లేదు. అలా అయితే వాళ్ళిప్పుడు సడెన్‌గా నీ ముందుకొచ్చి నిలబడితే నువ్వు వాళ్ళని ఈజీగా హ్యాండిల్ చేయగలవా? అవును. హ్యాండిల్ చేస్తాను. సరే అలా అయితే నిన్ను కొంతమంది కుండ్లున్ క్లాన్‌కి చెందిన వాళ్ళు మన వాళ్ళందరిని తన్నిపడేసి నగరానికి కాస్త దూరంగా వెళ్ళిపోయారంట. వాళ్ళెలాగో ఈరోజు నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి నీ వల్ల అయితే నువ్వు ఈరోజు వాళ్ళని ఈ నగరం విడిచి వెళ్ళనివ్వకుండా అడ్డుకో. ఈరోజు నువ్వే ఈ నగరం యొక్క ఎంట్రన్స్‌లో కాపలా ఉండు అని మాస్టర్ అంటూ ఉంటే, అదేంటి అంటే, ఆ! ఏంటి అది ఇది అని సాగదీస్తున్నావు? మర్యాదగా వెళ్ళి ఈరోజు ఎంట్రన్స్‌లో కాపలా ఉండు. అలానే నువ్వు వెళ్తున్నప్పుడు నీ ఫ్రెండ్స్‌ని కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఇక్కడేమో మన హీరోయిన్ కుండ్లున్ ప్రజల్ని నగరం నుండి బయటకు పంపించడానికి ట్రై చేస్తూ ఉంది. ప్రిన్స్ మో బండి ఉంది కదా! అందులో వాళ్ళందరిని దాచిపెట్టి సీక్రెట్‌గా ప్రిన్స్ మో వాళ్ళ ఊరికి పంపిస్తూ ఉంది. ఇది మన వల్ల అవుతుందా? ఎందుకంటే ఈరోజు లీసన్నే ఎంట్రన్స్ గేట్ దగ్గర కాపలా ఉండబోతున్నాడు. మిత్రమా, ఈరోజు మనల్నే కదా ఈ గేట్ దగ్గర కాపలా కాయమని చెప్పారు. కానీ మళ్ళీ ఎందుకు ఇంతమంది గార్డ్స్ ఇక్కడున్నారు అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, "నువ్వు వెళ్లి దాని గురించి మన బాస్‌ని అడుగు." ఏంటి బాస్ దగ్గరనా? అవును. అప్పుడు మన హీరో అక్కడి నుండి నైస్‌గా బయటకి ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ గార్డ్స్ తనని వెళ్ళనివ్వడం లేదు. మనల్ని వీళ్ళు బయటకి వెళ్ళనిచ్చేలా లేదు అనేసి పైకి చూస్తూ ఉన్నాడు. అట్‌లీస్ట్ పైనుండి ఎస్కేప్ అయిపోదాము అనేసి. కానీ అక్కడ కూడా గార్డ్స్ నిలబడుకొని ఉన్నారు. ఇక్కడ కూడానా? మిత్రమా, నువ్వెందుకు అనవసరంగా నీ టైంని వేస్ట్ చేస్తున్నావు? నువ్వు కన్ఫర్మ్‌గా ఇక్కడి నుండి తప్పించుకొని బయటికి వెళ్ళలేవు. నోరు మూసుకొనొచ్చి కామ్‌గా కూర్చో. బాగా బోర్ కొడుతుందిరా. అలా అయితే నువ్వు బయలుదేరు. లేదు కుదరదు. నేను వెళ్ళను. అలా అయితే మూసుకొని కూర్చో. అప్పుడు కరెక్ట్‌గా యూలి అలానే ప్రిన్స్ మో ఇద్దరు వస్తూ ఉన్నారు. బాటో జనరల్ దగ్గరికి వచ్చి, జనరల్ ఇది మేము బయటకు వెళ్ళడానికి సంబంధించిన పర్మిషన్ లెటర్. ఏంటి ప్రిన్స్ మోతో మన యూలి ఉంది. వెంటనే పియాన్‌రన్ జనరల్ దగ్గరికి వెళ్లి వాళ్ళు లెటర్ చూపిస్తే మీరు వాళ్ళని పంపించేస్తారా? ముందు ఆ బండిలో ఏముందో చెక్ చేయండి. కానీ పియాన్‌రన్ తను ఒక రాజ్యానికి యువరాజు. యువరాజు అయితే ఏంటి? ఎవరు బయటకు వెళ్తున్నా వాళ్ళని చెక్ చేసి పంపించాలనే కదా మనకు చెప్పారు. మేడం, మేము బయటకు వెళ్ళడానికి రాజుగారి పర్మిషన్ ఇచ్చారు. సో అలా అయితే మీరు వెళ్ళండి. కానీ ఆ అమ్మాయి ఎవరు? యువరాజు గారి భార్యనా? కానీ అతను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు అతనితో పాటు భార్య అని ఎవరు రాలేదు కదా! మేడం, అది మా యువరాజు గారి పర్సనల్ మ్యాటర్. మీరు అందులో ఇన్వాల్వ్ కాకండి. కానీ నేను ఇన్వాల్వ్ అవుతాను అనేసి తను ఆ బండిని చెక్ చేయడానికి వెళ్తూ ఉంది. అప్పుడు సడెన్‌గా ఒక ఖడ్గం తనని అటాక్ చేయడానికి వస్తూ ఉంటే మన హీరో దాన్ని పట్టుకుంటున్నాడు. అంతలో మన హీరోయిన్ ఆ ఖడ్గాన్ని రిటర్న్ తీసుకుంటూ ఉంది. హే యూలీ, ఇది నీ ఖడ్గమా? బండి లోపల ఏదో ఉంది కాబట్టే నువ్వు నన్ను అటాక్ చేయడానికి ట్రై చేశావు. నిన్ను ఏం చేస్తానో చూడు. పియాన్‌రన్ ఆగు. లీసన్, తనేదో తప్పు చేస్తుంది. నువ్వెందుకు తనని కాపాడ్డానికి ట్రై చేస్తున్నావు? అసలు నేనెందుకు తనని కాపాడాలి? అలా అయితే బండి లోపల ఏముందో చెక్ చేయమని చెప్పు. కానీ అతను మా రాజ్యానికి యువరాజు. అతన్ని చెక్ చేయడానికి మీకు రైట్స్ లేవు. వేరే వాళ్ళకి ఆ రైట్స్ లేకుండా ఉండవచ్చు. కానీ నేను ఈ రాజ్యం యొక్క గార్డియన్‌ని. కాబట్టి రాజైనా సరే నాకు వాళ్ళని చెక్ చేసే పవర్స్ ఉన్నాయి. వెంటనే లీసన్ చెక్ చేయడానికి వెళ్తూ ఉంటే, లీసన్ నువ్వు వెళ్ళకు అని యూలి అంటూ ఉంది. ఏం? ఎందుకెళ్ళకూడదు? ప్లీజ్ లీసన్, ఇదంతా నా దగ్గర కాదు. వాడి దగ్గర చూపించు అనేసి హీరో బండి లోపలికి వెళ్లి చెక్ చేస్తూ ఉన్నాడు. కానీ అందులో ఏమీ లేవు. పెట్టెలు మాత్రమే ఉన్నాయి. సరే ఇందులో ఏం లేవు. మీరింకా బయలుదేరండి. అప్పుడు సడెన్‌గా బండిలో నుండి ఏదో సౌండ్స్ వినిపిస్తూ ఉంటే, అది ఏం సౌండ్సు? అదేం లేదు లీసన్ అని యూలి అంటూ ఉంది. హీరో వెంటనే లోపలికి వెళ్లి చెక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు హీరో దేన్నో చూస్తున్నాడు. గార్డ్స్ లోపల ఏం లేదు. వాళ్ళని పంపించేయండి. వెంటనే యూలి వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ హీరో మాత్రం వాళ్ళని కాస్త డిఫరెంట్‌గా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన తార
తారాని మీట్ అవ్వడానికి ఒక యువరాజు వస్తున్నట్టు ఉన్నాడు. యువరాణి రెడీ అయ్యారా? వెళ్దామా? కానీ నాకిది ఇష్టం లేదు. కానీ మీరు వెళ్లి చూస్తేనే కదా మీకతను నచ్చాడో లేదో తెలిసేది. ఓ అలానా? సరే రా వెళ్దాము. ఇతన్ని ఎక్కడో చూసినట్టు ఉందే. ఓ ఆ రోజు ప్రోగ్రాంలో నాకు సైట్ కొట్టాడు కదా! అతనే వీడు. ఏంటి యువరాణి నేనంత అందంగా ఉన్నానా? నన్నే చూస్తున్నారు. ఏంటి నువ్వందంగా ఉన్నావా? ఇక్కడి నుండి బయలుదేరుతావా? యువరాణి మీరెక్కడికెళ్తున్నారు? రేయ్ నాకు అడ్డురాకు. పక్కకు జరుగు. నేను జరగను. అక్కడేదో ప్రాబ్లమ్ అవుతున్నట్టు ఉందే. లేదు అయ్యుండదు. ఎందుకంటే తనే ఒక పెద్ద ప్రాబ్లమ్. తన దగ్గర ఎవరు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు? రేయ్ ఫెంగ్ అర్థమైంది. దూరం జరుగుతున్నాను. రేయ్ పిచ్చి ఇలా రా. తను ఎందుకు పిలుస్తుంది? రేయ్ పిచ్చోడా తనే నా లవర్. ఏంటి ఇతనా? అవును. చూసావా ఎంత అందంగా ఉన్నాడో? మిత్రమా తను అబద్ధం చెప్తుంది. రేయ్ ఫెంగ్ కాస్త నోర్ముయ్. తారా నన్నెందుకు ఎగతాళి చేస్తున్నావు? నేనెక్కడ ఎగతాళి చేశానురా? వాడు నన్ను డిస్టర్బ్ చేశాడు. అందుకే వాడి దగ్గర నుండి ఎస్కేప్ అయిపోవడానికి కోసము నేను యూజ్ చేసుకున్నాను. కానీ నువ్వు వాడి ముందు నన్ను ఇన్సల్ట్ చేశావు. మిస్టర్ ఫెంగ్ మా యువరాణి గారు అతని ముందు పొగిడారు. మీకొకటి తెలుసా? మా యువరాణి గారు ఇప్పటి వరకు వాళ్ళ అన్నని తప్ప ఇంకెవ్వరిని పొగడలేదు. మీరు చెడ్డవాళ్ళు అనేసి ఫెంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏంటి నేను చెడ్డదాన్నా? మీరు అతన్ని మాటలేం పట్టించుకోకండి యువరాణి. రండి మనం వెళ్దాము. ఇక్కడేమో యూలీ ప్రిన్స్మో ఇద్దరు కలిసి కుండ్రున్ ప్రజల్ని బయటకు తీసుకొని వచ్చేస్తున్నారు. యూలీ లీసన్ ఇందాక బండ్లోకి వెళ్ళాడు కదా! వాడు వీళ్ళని చూసుంటాడా? లేదనుకుంటా. కానీ మ్యాటర్ ఏంటి అంటే మన హీరో వాళ్ళని గమనించి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తూ ఉంది. లీసన్ మన వాళ్ళని చూసేశాడా? లేదనుకుంటా మాస్టర్. ఒకవేళ వాడు వాళ్ళని చూసి ఉంటే కన్ఫర్మ్ గా మమ్మల్ని వెళ్ళనిచ్చేవాడు కాదు. నిజమే. కానీ వాడిప్పుడేమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడా? సరే ఎలాగో అలాగో మన వాళ్ళు సేఫ్ గా బయటకు వెళ్ళిపోయారు. నువ్వు నెక్స్ట్ మన డ్రాగన్ కింగ్ ని బయటకు తీసుకొని రావడానికి ప్రయత్నించు. ఓకే మాస్టర్. ఇక్కడేమో అందరూ కలిసి ఫెంగ్ అలానే తారా గురించి కామెంట్ చేస్తూ ఏడిపిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు? రే ఫెంగ్ వాళ్ళెందుకు నవ్వుతున్నారు నీకు నిజంగానే తెలియదా? పైకి అమాయకుల్లాగా కనిపిస్తున్నా తారాని లైన్లో పెట్టేశావు కదరా. నువ్వు కేకరా. నిన్ను చూస్తుంటే నాకు కాస్త జెలస్‌గా ఉందిరా. దయచేసి అలా మాట్లాడకు. అది నిజం కాదు. అలా అయితే నిన్నెందుకు మీరిద్దరు అంత క్లోజ్‌గా ఉన్నారు? ఓహో అదా! అది ఒక యాక్టింగ్. రేయ్ నా దగ్గర యాక్ట్ చేయకురా. నువ్వు తారాని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నేను తనని ఇష్టపడుతున్నానని అనుకుంటున్నావా? నువ్వు నిజంగానే అంటున్నావా? అవును. ప్రామిస్. నేను తనని లవ్ చేయడం లేదు. అయ్యయ్యో పాపం ఇలా అంటున్నాడేంటి? ఒకసారి అక్కడ చూడు. హే తారా నువ్విక్కడేం చేస్తున్నావు? రేయ్ ఫెంగ్ నువ్వు నన్ను లవ్ చేయాలని నేనేం కోరుకోవడం లేదు అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే రేయ్ ఎందుకురా తనని హర్ట్ చేశావు? తారా క్లాస్ రూమ్ ఇటువైపు. అయ్యయ్యో పాపం మన తారా తన మనసుని గాయపరిచేశావు కదరా. చూడు ఆ బాధలో పిచ్చిదైపోయింది. క్లాస్ రూమ్ ఎటువైపో కూడా తను మర్చిపోయింది. రే అసిస్టెంట్ ఎవరికి పిచ్చి? రే ఫెంగ్ నీకు నన్ను లవ్ చేసే అర్హతనే లేదు. నేనిప్పుడు ఏమన్నానురా? రే ఫెంగ్ నువ్వు కేకరా. ఇప్పుడు మ్యాజిక్ మాస్టర్ వచ్చి క్లాస్ చెప్తూ ఉన్నారు. మీరు ఆ మ్యాజిక్ బ్రష్ మీద కాన్సంట్రేషన్ ని ఉంచాలి. అప్పుడే మీరు ఆ బ్రష్ ని టచ్ చేయకుండా రాయగలరు. ఈ క్లాస్ బాగా బోర్ కొడుతుంది. లీసన్ నీ ప్రాబ్లం ఏంటి? మాస్టర్ ఈ మ్యాజిక్ పవర్స్ ని ఈజీగా నేర్పించడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేం ఐడియా? మనమెందుకు దీన్ని ఒక గేమ్ లాగా ఆడకూడదు? ఆ గేమ్‌లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 1 మంత్ లీవ్ ఇవ్వండి. అలానే గేమ్‌లో ఓడిపోయిన వాళ్ళు 1 మంత్ అకాడమీ మొత్తాన్ని క్లీన్ చేయాలి. ఈ ఐడియా బాగానే ఉంది. నేను కూడా ఈ గేమ్ ఆడి చాలా రోజులైంది. సరే రండి ఆడుకోవడానికి వెళ్దాము. యూలీ రా మనం కూడా వెళ్దాము. లేదు నేను రాను. నాకు ఆ గేమ్ ఆడడం రాదు. మ్యాజికల్ బాల్ గేమ్ ఆడడం చాలా ఈజీనే. రా ఆడుదాము. ఏం యూలీ నీకు ఆ గేమ్ ఆడడం ఇష్టం లేదా? కానీ నువ్విప్పుడు ఆ గేమ్‌లో పార్టిసిపేట్ చేసి అందులో మా టీమ్‌ని గాని విన్ అయితే నేను ఆ నంబర్ 1 టోకెన్‌ని నీకే ఇచ్చేస్తాను. నిజంగానా? అవును. కానీ నీ టీమ్‌లో ఆ ప్రిన్స్ మో మాత్రం ఉండకూడదు. ఎందుకు? నీకు టోకెన్ కావాలి కదా! కాబట్టి నువ్వు వాడిని నీ టీమ్‌లో జాయిన్ చేసుకోకూడదు. సరే ఓకే. మో హెల్ప్ తీసుకోకుండానే నేను ఈ టీమ్ మీద గెలుస్తాను. ఆల్ ది బెస్ట్ పొట్టిదానా. ఇప్పుడు అందరూ కలిసి గ్రౌండ్‌కి వెళ్తున్నారు. ముందు నేను ఈ గేమ్‌కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. 2 టీమ్స్‌గా ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఒక్కొక్క టీమ్‌లో 6 మెంబర్స్ ఉంటారు. అలానే ఈ గ్రౌండ్‌లో మీరెక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ గ్రౌండ్ బయట ఉన్న వాళ్ళు మాత్రము మీకు హెల్ప్ చేయకూడదు. అలా ఎవరైనా హెల్ప్ చేస్తే మీ పవర్స్‌లో సగం పవర్స్ నేను లాక్కుంటాను. అలానే ఈ మ్యాజిక్ బాల్‌ని ఆ మ్యాజిక్ రౌండ్‌లో వేస్తే మీకొక పాయింట్ వస్తుంది. నేనిచ్చిన టైం లోపు ఎవరైతే ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్ అయినట్టు. ఈ కాంపిటీషన్‌లో మీ పవర్స్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ మీ ఆపోనెంట్‌ని మీరెప్పటికీ గాయపరచకూడదు.
గాయపరచకూడదు. మీరెవరైనా గాయపరిచితే మీరు కాంపిటీషన్ నుండి బయటకు వెళ్ళిపోతారు. ఇంక ఈ కాంపిటీషన్ ని స్టార్ట్ చేద్దాము. మన హీరో వాళ్ళ టీంలో చంగ్ అసిస్టెంట్ పియాన్రాన్ అలానే ఇంకొక ఇద్దరు అమ్మాయిలున్నారు. మన హీరోయిన్ వాళ్ళ టీంలో తారా, యాన్రాన్, ఫెంగ్ అలానే ఇంకొక ఇద్దరు అబ్బాయిలున్నారు. ఇప్పుడు మాస్టర్ వచ్చి ఆ మ్యాజిక్ బాల్ ని రిలీజ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు హీరో ఎగురుకుంటూ వెళ్లి ఆ బాల్ ని కొడుతూ ఉన్నాడు. దాన్ని పియాన్రాన్ పట్టుకొని గోల్ చేయడానికి బాల్ ని విసురుతూ ఉంది. కానీ హీరోయిన్ వెంటనే స్పీడ్ గా వెళ్లి ఆ బాల్ ని పట్టుకొని విసురుతూ ఉంది. అది చూసి అందరూ బాల్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. పొట్టిదానా, అది ఏమైనా నార్మల్ బాల్ అనుకుంటున్నావా? అది మ్యాజిక్ బాల్. నువ్వు దాన్ని అంత ఈజీగా కంట్రోల్ చేయలేవు. సరే చూద్దాము. ఇప్పుడు యాన్రాన్ దగ్గరికి ఆ బాల్ వస్తూ ఉంటే వెంటనే తను ఆ బాల్ ని పట్టుకొని విసురుతూ ఉంది. చెంగు వెంటనే ఆ బాల్ ని పట్టుకొని అసిస్టెంట్ దగ్గరికి విసురుతూ ఉన్నాడు. వెంటనే ఆ బాల్ ని తారా పట్టుకొని దాన్ని ఫెంగ్ దగ్గరికి విసురుతూ ఉంది. కానీ ఫెంగ్ వెంటనే భయపడిపోయి ఆ బాల్ ని చూసుకోకుండా పియాన్రాన్ కి పాస్ చేసేస్తున్నాడు. మిత్రమా, నువ్వేంటి ఇక్కడ నిలబడుకుని దిక్కులు చూస్తున్నావు? రా, వెళ్ళి గేమ్ ఆడుదాము. రే, ఏమైందిరా అక్కడే ఆగిపోయారు? రండి, వచ్చి గేమ్ ఆడండి. రే ఫెంగ్, బాల్ నీ దగ్గరికే వస్తుందిరా, పరిగెట్టు. కానీ ఆ బాల్ ఇప్పుడు ఫెంగ్ చేతికి దొరుకుతూ ఉంది. రే, బాల్ వెంటనే విసిరేయిరా. కానీ నాకు భయం వేస్తుంది. అలా అయితే బాల్ ని నాకు పాస్ చేయు. కానీ అతను భయపడిపోయి బాల్ ని విసిరేసేస్తూ ఉంటే మన హీరో ఎగురుకుంటూ వెళ్లి బాల్ ని కిక్ చేసి గోల్ వేసేస్తున్నాడు. లీసన్ టీం 1 గోల్ వేసేశారు. నువ్వేం బాధపడకు, మనకి ఇంకా చాలా టైం ఉంది. సారీ యూలి, నేనే బాల్ ని మిస్ చేసేశాను. అది ఒక మ్యాజిక్ బాల్లే కదా, దాన్ని చూసి నువ్వెందుకు అంతగా భయపడిపోతున్నావు? కానీ బాల్ బాగా స్పీడ్ గా మూవ్ అవుతుంది కదా, నేను దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. కంట్రోల్ చేయలేకపోతే నాకు పాస్ చేయొచ్చు కదా. తారా వదిలే, తనేం చేయగలడు? దీనన్నిటికీ కారణం ఆ లీసన్నే. వాడి టీం స్ట్రాంగ్ గా ఉంది. చదువుల్లో మాత్రం శూన్యము, కానీ గేమ్స్ బాగా ఆడుతున్నారు. థ్యాంక్ యూ. గేమ్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఆ బాల్ అసిస్టెంట్ దగ్గరికి వస్తూ ఉంటే వెంటనే అసిస్టెంట్ దాన్ని చెంగుకి పాస్ చేసేస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ చెంగు దగ్గర నుండి ఆ బాల్ ని తీసుకుంటూ ఉంది. కానీ తన ఆ బాల్ ని కంట్రోల్ చేయలేకపోతూ ఉంది. వెంటనే హీరో ఆ బాల్ ని తీసుకుని చెంగుకి పాస్ చేసేస్తున్నాడు. చంగ్ ఇప్పుడు సెకండ్ గోల్ ని వేసేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ బాల్ వస్తూ ఉంటే మన హీరో ఒక్క దెబ్బలో థర్డ్ గోల్ ని కూడా వేసేస్తున్నాడు. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇప్పుడు బాల్ తారా దగ్గరికి వస్తూ ఉంటే తను ఆ బాల్ ని ఫెంగ్కి పాస్ చేసి యూలీకి పాస్ చేయమని చెప్తూ ఉంది. ఫెంగ్ వెంటనే దాన్ని యూలీకి పాస్ చేసేస్తున్నాడు. కానీ మధ్యలో పియాన్రాన్ అడ్డుపడి యూలీని గుద్దేస్తూ ఉంది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? యూలీ, నీకేం దెబ్బ తగలేదు కదా? సారీ, చూసుకోకుండా గుద్దేశాను. ఏ అబద్ధం చెప్పకు. నేను కూడా చూసుకోకుండా నిన్నొకటి పీకనా? నువ్వు రూల్స్ మీరావు. ఇలా చూడుతారా, ఇలాంటి గేమ్స్ లో చూసుకోకుండా తగులుతూనే ఉంటుంది. ఇలా చేస్తే రూల్స్ మీరినట్టేం కాదు. పియాన్రాన్, నువ్వు ఇంకొకసారి ఇలా చేస్తే నేను గేమ్ లో నుండి రిమూవ్ చేసేసి వేరే ప్లేయర్ ని గేమ్ లో దింపుతాను. లీసన్, నేను ఇదంతా కావాలని చేయలేదు. యూలీ, తనకి బదులుగా నేను నీకు సారీ చెప్తున్నాను. నీకు ఒకవేళ చెయ్యి నొప్పిగా ఉంటే చెప్పు, మనం ఈ గేమ్ ని స్టాప్ చేసేద్దాము. అదేం అవసరం లేదు. ఈ గేమ్ లో నేనే విన్ అవుతాను. లీసన్, నువ్వు ముందు పియాన్రాన్ ని కంట్రోల్లో ఉంచుకో. తను గాని మళ్ళీ ఇలా చేసింది అంటే నేను తన కాళ్ళు ఎరగొట్టేస్తాను. ఏది ఎరగొట్టు చూద్దాము. హే పిచ్చి, నువ్వురా. ఇప్పుడు మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతూ ఉంటే నాకు ఎలా అయినా ఆ టోకెన్ కావాలి అనేసి యూలి ఆ బాల్ ని పట్టుకుని దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ తన వల్ల కావడం లేదు. ఎందుకంటే అది ఒక మ్యాజికల్ బాల్. ఆ బాల్ ని కంట్రోల్ చేయాలి అంటే మన సోల్ పవర్ ని అందులో పంపించాలి. అది తెలుసుకోకుండా యూలి వాళ్ళ టీం గేమ్ ఆడుతూ ఉన్నారు. లీసన్ ఆ బాల్ తన పవర్స్ ని లాక్కుంటూ ఉంది. ఇలానే కంటిన్యూ అయితే తను చనిపోతుంది. యూలి, నువ్వు ముందు ఆ బాల్ ని వదిలే. లేదు, నేను గోల్ వేయకుండా ఈ బాల్ ని వదలను. కానీ ఆ బాల్ ఏమో యూలిని కింద తోసేస్తూ ఉంది. యూలి కింద పడిపోయి తనకి గాయాలవుతూ ఉన్నాయి. సరే, నేను అలసిపోయాను, కాసేపు బ్రేక్ తీసుకుందాము. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు గేమ్ మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంది. ప్రాణాలు పోయినా పర్లేదు, ఈ గేమ్ లో విన్ అవ్వాలని అనుకుంటున్నావా? అంతగా ఈ టోకెన్ లో ఏముంది? ఇప్పుడు తారా, చెంగ్ ఇద్దరు ఆ బాల్ ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటే కానీ తారా ఆ బాల్ ని వేరే పక్కకు పంపించేస్తూ ఉంది. కానీ ఆ బాల్ తిరిగి వచ్చి తనని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఫెంగ్ అడ్డుపడి తారాని కాపాడుతున్నాడు. అలానే యూలి ఇప్పుడు ఆ బాల్ ని గోల్ వేయడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ గోల్ పడడం లేదు. పొట్టిదానా, నువ్వు బాగానే ఆడుతున్నావు, కానీ నువ్వు ఆ బాల్ ని కరెక్ట్ గా కంట్రోల్ చేయలేకపోతున్నావు. నువ్వు ఆ బాల్ ని కంట్రోల్ చేస్తేనే గోల్ వేయగలవు. నీ వల్ల కావడం లేదు కదా. మనం ఇంకా మ్యాచ్ ని స్టాప్ చేసేద్దామా? ఎందుకు స్టాప్ చేయాలి? నువ్వు ఓడిపోతావని నీకు భయంగా ఉందా? ఏంటి, నాకు భయమా? సరే, నువ్వు ఎలా గెలుస్తావో నేను కూడా చూస్తాను. అది మ్యాజిక్ బాల్, దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ బాల్ లీసన్ దగ్గరికి వస్తూ ఉంటే యూలి, నేను ఇప్పుడు ఆ బాల్ ని ఎలా కంట్రోల్ చేస్తానో చూడు అనేసి బాల్ ని పియాన్రాన్ కి పాస్ చేస్తూ ఉన్నాడు. తను వెంటనే ఆ బాల్ ని చంగ్ కి పాస్ చేస్తూ ఉంది. చంగ్ వెంటనే అసిస్టెంట్ కి పాస్ చేస్తున్నాడు.
చేస్తున్నాడు. అది చూసి యూలి ఓహో! మ్యాటర్ ఇదేనా? వాళ్ళు ఆ బాల్ మీద సోల్ పవర్స్‌ని యూజ్ చేస్తున్నారు. అప్పుడు కరెక్ట్‌గా మన హీరో గోల్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటే యూలి వెంటనే హీరో దగ్గర నుండి ఆ బాల్‌ని లాక్కుంటూ ఉంది. యూలి చూసి జాగ్రత్తగా ఆడు. ఇప్పుడు యూలి వెంటనే ఆ బాల్ మీద తన సోల్ పవర్‌ని యూజ్ చేస్తూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.